తానొకటి తలస్తే దైవము ఒకటి తలచును అనే విషయము బుద్ధుని విషయంలో కూడా రుజువైనది. ఆయన యొక్క తండ్రి బుద్ధుడిని చక్రవర్తి కావాలని కోరుకున్నాడు. సన్యాసిగా మారకూడదని తలచాడు. అందుకే అనేక ఏర్పాట్లు చేసినప్పటికీ ఒక శవం, ఒక వృద్ధుడు, ఒక రోగి ఆయన కంటపడి ఆయన జీవన గమనాన్ని మార్చివేశాయి. ఎంతో సుందరంగా జన్మించిన మనిషి ఎందుకు అనారోగ్యం పాలు కావాలి? అనారోగ్యంతో తన పనులు తానే చేసుకోలేని స్థితికి ఎందుకు రావాలి? ఎందుకు వృద్ధాప్యం రావాలి? ఆరోగ్యం, యవ్వనం ఉన్నంతకాలం మనిషి ఎంతో ఉన్నతంగా ఉండి అవి క్షీణించినప్పుడు ఎందుకు దుర్భర జీవితంతో దుఃఖానికి లోను కావాలి? అసలు పుట్టినవారు ఎందుకు చనిపోవాలి? చనిపోయిన తదనంతరం ఏమి జరుగుతుంది అని అనేక ప్రశ్నలు అతని మదిలో మెదలగా ఒక అర్ధరాత్రి భార్య చంటి బిడ్డను విడిచిపెట్టి తన ప్రశ్నలకు సమాధానం దొరికే చోటు కోసం అన్వేషిస్తూ అనేక ప్రాంతాలకు వెళ్ళి ఋషులను, సన్యాసులను, మరెందరినో కలుస్తూ కాలినడకనే పయనించి జ్ఞానోదయం పొంది మనిషి దుఃఖానికి కారణం ఏమిటో కనుకొని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు బుద్ధుడు. అటువంటి బుద్ధుడు జన్మించిన ప్రదేశమే ఇది నేపాల్లో ఉంది. బుద్ధుడు పుట్టిన ఈ ప్రదేశంలోనే మాయాదేవి మందిర్ నిర్మించడం జరిగింది. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్లు తీసుకొని అందరూ అలా లోనకి వెళ్ళి దర్శించవచ్చు. బుద్ధుడు మాయాదేవి గర్భంలో ఉన్నప్పుడు పురిటి కోసం మాయాదేవి పుట్టింటికి బయలుదేరింది. మార్గం మధ్యలో పచ్చని చెట్లు, చిన్న చిన్న కొలనులు, సుందరమైన దృశ్యాలతో ఆహ్లాదకరంగా కనిపించిన లుంబిని వనం చూడగానే ఆమెకు కొంత సమయం అక్కడ విశ్రమించాలనే ఆలోచన కలగటంతో భటులను ఆదేశించి పల్లకిని అక్కడ నిలపమని కోరడం జరిగింది. అప్పుడు ఆమె అక్కడ ఉన్న సాల చెట్టు నీడలో సేద తీరుతుండగా పురిటి నొప్పులు ప్రారంభమైనవి. ఆమె నెమ్మదిగా లేచి నిలబడి సాల చెట్టు కొమ్మని పట్టుకొని ఉండగా గర్భస్థ శిశువు తల్లి యొక్క జనన మార్గము ద్వారా బయటకు నెట్టివేయబడి తన చిన్నారి అడుగులను నేలపై వేయగా ఆ నేల అడుగు పడిన ప్రదేశంలో నేపాల్లో మాయాదేవి టెంపుల్ కట్టి ఆ లోపల బుద్ధుని యొక్క ఆ చిన్ననాటి పాదాన్ని అక్కడే భద్రపరిచారు. చుట్టూ అద్దముతో నిర్మించి ఆ పాదాలు శిథిలం అవ్వకుండా కాపాడుతున్నారు. ఆ పాదాలను చూసిన క్షణంలో ఒక్క క్షణం టైం మిషన్లో ఆ కాలానికి వెళ్ళిపోయి ఆ మాయాదేవి గర్భస్థ శిశువు అలా జాలువారి బుడిబుడి అడుగులతో చిన్నారి బుద్ధుడు నా కళ్ళ ముందు నడిచినట్లు అనుభూతి చెంది పరవశించిపోయాను. అదిగో ఆలోనే బుద్ధుడు జన్మించాడట. లోన వీడియోస్, ఫొటోస్ ఎలా లేదు, అందుకనే తీయలేదు. కానీ ఆ లోపలే అనేది మీ అందరికీ చెప్పాలి కాబట్టి చూపిస్తున్నాను. ఇక్కడ ఇదే ప్లేస్ కాకపోతే అక్కడ ఆ శిఖరం కనిపిస్తుంది కదా, అక్కడ అంటే లోపల ఆ గుడి లోపల చాలా జనాలు ఎక్కువ ఉన్నారు. జనాలని కాదు, అక్కడ తీనివ్వట్లేదు వీడియో, ఫోటో. ఇవి ఎప్పటివో ఆనాటి కాలం, పూర్వకాలం నాటి స్తూపాలకి సంబంధించిన ఇటుకలు. ఇవన్నీ కూడా ఇటుకలతో తయారు చేసినవి ఇక్కడ చాలానే ఉన్నాయి. ఇలా ఉన్నాయన్నీ కూడా. ఇక్కడ జనాలు అయితే చాలామంది వస్తూనే ఉన్నారు. బౌద్ధ సన్యాసులు కూడా ఇక్కడ ఉన్నారు.
హలో హలో నొక్కండి. ఇక్కడ కోతి కూడా ఒకటి ఉంది. උන්වහන්සේ හරියට ඉපදුනේ පහළුනේ කොහෙද කියලා මොග්ගලී පොතේ මහරහතන් වහන්සේගෙන් තොරතුරු එළුවා. ඒ වගේම මේ අහල පහල ගමේ මිනිස්සුන්ගේ තොරතුරු එළුවා. හැම කාරණාවකම හොඳට අරගෙන ඒ වගේම එතුමා මෙහාට එද්දී මොකක්ද දැක්කේ? උන්වහන්සේගේ සිරිපා සටහන හා උන්වහන්සේ පහළ වෙච්ච ඉපිදෙච්ච සලකන මේකද හරි දෙකලා හරියට වන්දනාමාන කරලා බොහෝ ප්‍රීතියක් සතු කෙනෙකුගේ දේවල් සිද්ධ කරලා అశోక స్తూపం చూసారు కదా, అశోకుడు ఇక్కడ స్థాపించిన అశోక స్తూపం. దీని యొక్క స్థల చరిత్ర కూడా ఉంది. ఈ తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరికీ తెలుగు వచ్చా? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే ఓకే, నెల్లూరు నుంచి వచ్చారు. ఓకే, మీరు అంతకుముందు ఎప్పుడన్నా వచ్చారండి నేపాల్ సైడ్? ఇదే ఫస్ట్ టైం వచ్చారండి. ఏమన్నా చూసారా? ఇది ఒక్కటే ఫస్ట్ చూసారా? మొత్తం అంతా చూస్తారు. రేపే బయలుదేరేస్తున్నారు. గోరఖ్పూర్ నుంచి ఫ్లైట్లో వెళ్ళిపోతున్నారు అక్కడికి. ఏంటి ఎలా అనిపించిందండి మీకు? నేపాల్ చూసారు కదా, ఎలా అనిపించింది? నాకు ఏం సజెస్ట్ చేస్తారు? ఇంకా ఎక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్తారు మీరు? ఓకే, పోఖరాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడాలి, సైట్ సీయింగ్ ప్లేస్.